నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తాము చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పదవుల కంటే ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మీ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు పదవుల కోసం ఆశపడలేదు. నాడు తెలంగాణ రాకపోతే, నా ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోతే ఈ పదవులను ఎందుకని చెప్పి నా మంత్రి పదవిని తృణభయంగా వదిలివేశాను. ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమ క్షేత్రంలో దూకిన చరిత్ర నాది. నాడు నా వెనుక నిలబడ్డది నా నల్గొండ ప్రజలు, తెలంగాణ ప్రజలు, వారి ఆశీస్సులు. నాడు సాధించుకుందాం స్వరాష్ట్రాన్ని కదిలింది నా నల్లగొండ, సమైక్య పీఠాన్ని కదిలించింది, గర్జించింది నల్లగొండ. ఆమరణ దీక్ష భూమి బలము త్యాగం చేసి ప్రజాక్షేత్రంలో నిలిచాము. నేడు సాగునీరు, త్రాగునీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు నా వంతు కృషి చేస్తా. ఈ నల్గొండ సాహిత్యంగా చెప్తున్నా, అభివృద్ధిలో, సంక్షేమంలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి సవినయంగా మీ అందరికీ కూడా నల్గొండ జిల్లా ప్రజలకి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నా.